గుడ్ మార్నింగ్ నమస్తే న్యూస్ వాచ్ కు స్వాగతం న్యూస్ వాచ్ ని విజయవాడ నుంచి అందిస్తున్నాం నేను దీప్తి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ మీకు అందించడంతో పాటు కరెంట్ ఇష్యూస్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది న్యూస్ వాచ్ లో ఇవాళ హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈనాడు విషయానికి వస్తే సత్య నిర్దోషి అంటూ ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు జీవిత ఖైదు విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు తక్షణం విడుదల చేయాలని స్పష్టీకరణ దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా బ్యానర్ ఐటమ్ గా హైలైట్ అవుతుంది ఈనాడులో అలాగే మరో వార్త పట్టిసీమలో 350 కోట్ల రూపాయల వృధా జరిగింది అంటూ నిన్న కాగ్ నివేదిక రావడం ఈ అంశానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ఈ అంశానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఈనాడులో హైలైట్ అవుతుంది అలాగే మరో వార్త విద్యుత్ వడ్డన 800 కోట్ల రూపాయలు అంటూ అధికంగా వాడే గృహ వినియోగదారులకు వాత వాణిజ్య పారిశ్రామిక వర్గాలకు డిమాండ్ విద్యుత్ ఛార్జీల పెంపు దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఈనాడులో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం అలాగే మరో వార్త ₹3.77 తగ్గిన పెట్రోల్ రేటు అలాగే లీటర్ డీజిల్ కు ₹2.91 తగ్గింపు దీనికి సంబంధించిన వార్త కూడా ఈనాడులో ప్రధానంగా హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం అలాగే ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సమయం లేదు స్వామి అంటూ పై సత్వరణ విచారణ కుదరదు మాకంత తీరిక లేదు స్వామి తప్పుదోవ పట్టించారు పిటిషన్లలో ఒకరనుకున్నాము అందుకే మధ్యవర్తిత్వానికి సిద్ధపడ్డామంటూ భగ్గుమన్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు స్టేట్మెంట్ కూడా ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతిలో అలాగే మరో వార్త అసెంబ్లీ సీట్లు ప్రధాని కోర్టులో అంటూ నియోజకవర్గాల పెంపు ఫైలు పిఎంఓకి 170వ అధికరణాన్ని సవరించడమా లేక విభజన చట్టంలో మార్పు చేయడమా దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవుతోంది ఇదే బ్యానర్ ఐటమ్ గా కూడా హైలైట్ చేస్తున్న తీరు మనం చూస్తున్నాం అలాగే మరో వార్త కాకీల ఆటలో సత్యం వద అంటూ అసలు దోషులను వదిలేసి అమాయకుడికి ఇచ్చారా అంటూ ఏం చేశాడని సత్యం బాబు జైల్లో మరి ఇంత అమానవీయ చర్య జరిగిందా అంటూ దీనికి సంబంధించి నిన్నంతా హైకోర్టు వచ్చిన తీర్పు దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతోంది ఆంధ్రజ్యోతి పేపర్లో అలాగే మరో వార్త పెద్దల సభ ప్రతినిధి వంకర బుద్ధి అంటూ బీహార్లో మహిళా ఎమ్మెల్సీ పట్ల బీజేపీ ఎమ్మెల్సీ అసభ్య ప్రవర్తన మండలి ప్రాంగణంలోనే ఘటన ఎమ్మెల్యే ఆయన భర్తకు ఫిర్యాదు అసెంబ్లీ మండల నడుమ కారిడార్లో ఎమ్మెల్సీని కొట్టిన ఎమ్మెల్యే దీనికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది ఆంధ్రజ్యోతిలో అలాగే ఇక సాక్షి విషయానికి వస్తే ఏపీ సర్కార్ను ఏకిపారేసిన కాగ్ అంటూ కాగిచ్చిన నివేదిక ప్రకారం పనికి మాలిన పట్టిసీమ అంటూ ఎటు చూసిన అవినీతి అన్నిట్లోనూ ముడుపులు కమిషన్లు అంతుదారి లేని విధంగా నిధులు దుర్వినియోగం కాగ్ నివేదికకి సంబంధించి నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం ఈ అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా సాక్షి పేపర్లో చూస్తున్నాం హైలైట్ అవ్వడం అలాగే మరో వార్త అక్వా దుర్ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ నిన్న జరిగిన ఆనంద అక్వా ఫుడ్ పార్క్ కి సంబంధించిన ఇష్యూ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేసిన అంశాలను కూడా హైలైట్ చేస్తోంది సాక్షి పేపర్లో సత్యం బాబు నిర్దోషి అంటూ మరో వార్తను కూడా మనం చూస్తున్నాం మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ న్యూస్ పేపర్స్ కి సంబంధించి ఇవైతే మరి ఇవాళ న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే మొగల్లో ఆనంద అక్వా ఫుడ్ పార్క్ కి సంబంధించి జరిగిన దుర్ఘటనలో విషవాయువులు రిలీజ్ అవ్వడం వల్ల 5 కార్మికులు చనిపోయారు అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేయడమే కానీ ఎంత రాద్ధాంతం చేసిందంటే ఈ అంశానికి సంబంధించి న్యాయం జరగాలి అంటూ పోరాటం చేసిన విధానమే కానీ ఓ పక్క ప్రభుత్వం బాధితుల కుటుంబాలకి అండగా మేము నిలబడతాము ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అంటూ హామీలు ఇచ్చిన తీరే కానీ ఏ అంశం ఎలా చూసుకున్నా సరే పోయిన ప్రాణం తిరిగి రాదు అయితే ఈ నేపథ్యంలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోరు కానీ ప్రాపర్ ప్రివెంటివ్ డ్యామేజింగ్ మెజర్స్ తీసుకోవడంలో ఉన్న నెగ్లిజెన్సే ఇన్ని అనర్థాలకు కారణమవుతుందా ఈ అంశానికి సంబంధించి ఇవాళ డిస్కషన్లో విజయవాడ జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి మనతో ఉన్నారు అలాగే టీడీపీ నుంచి టీడీపీ విప్ కున రవికుమార్ మనతో జాయిన్ అవుతున్నారు అండ్ వైజాగ్ నుంచి లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు ఆ పార్టీ సీనియర్ నేత రామ్ కోటయ్య టు స్టార్ట్ విత్ తులసిరెడ్డి గారు మీరేం చెప్తారండి ఈ అంశానికి సంబంధించి ఈ ఘటనకి సంబంధించి ఎలా చూస్తారు మీరైతే ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ రెండు జనరల్ రెండు చెప్పండి స్పెసిఫిక్ సంబంధించి మొగల్తూరు అంతకుముందు కూడా ఆకు సంబంధించి తుందూరు జరుగుతూ ఉన్న ఛానల్ మనకి జనరల్గా పరిశ్రమలకు సంబంధించి జనరల్గా ముందు తీసుకున్నప్పుడు డెఫినెట్గా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసము ఆర్థిక పారిశ్రామిక ప్రగతి కోసము పరిశ్రమలు రావాల్సిందే దాంట్లో కానీ పరిశ్రమలు వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఎకానమీ ఫ్రెండ్లీ రైట్ ఈ మూడు ఉండాలి దాంట్లో ఫస్ట్ పాయింట్ ఎకో ఫ్రెండ్లీ ఈ క్యూబ్ ఎకాలజీ వాతావరణ కాలుష్యం అనేది మనం పరిశ్రమలు వచ్చి ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వచ్చేసి వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోయేట్టుగానో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటుంటే ఆ ఫ్యాక్టరీ ఉన్నా ఒకటే అది నష్టం అన్నమాట కాబట్టి అందుకోసము ఫస్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి ఎకో ఫ్రెండ్లీ
లైఫ్ స్టాండ్ ఉడక ఒక సంవత్సరం కొందరికి కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చేసి ఆ యొక్క వాయు కాలుష్యము, జల కాలుష్యము, ల్యాండ్ కాలుష్యంతో, వాయు కాలుష్యంతో వాళ్ళ లైఫ్ స్పాన్ వచ్చేసి 5 to 10 years తగ్గిపోయే సందర్భాలు ఉంటాయి కొన్ని ఫ్యాక్టరీస్తో. దానికి తగ్గ జాగ్రత్తలు. కాబట్టి ముందు సమస్యలు ఉంటాయి, సమస్యల పరిష్కారం కోసం జాగ్రత్తలు తీసుకోవడం. ఇక్కడ నిన్న మొగల్తూరులో జరిగిన ఘటనకి సంబంధించి ఏది లోపించింది అంటారు? ఇప్పుడు డెఫినెట్గా ఆక్వాకు సంబంధించి కెమికల్స్ బాగా వాడతారు. ఇక్కడ విషవాయువులతో అంటున్నారు కాబట్టి డెఫినెట్గా వచ్చేసి విషవాయువులతో 5 మంది చనిపోయినారు. విషవాయువు అంటే దాంట్లో వచ్చేసి డెఫినెట్గా ఇది ఎకో ఫ్రెండ్లీ కాదని తెలుస్తూ ఉంది. అటువంటి సందర్భంలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయా లేదా, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే దాన్ని వాడుతున్నారా లేదా. జనరల్గా ఉంటే కొంచెం ట్రీట్మెంట్ ప్లాంట్లు వాడకుండానే మొదట్లో తర్వాత వాడుకున్నాంలే తెచ్చుకునే కాస్ట్లీ ఉంటుంది కాబట్టి వ్యవహారము తర్వాత ముందు జరుగుతూ ఉంటుంది చేస్తా ఉన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో ఈ యొక్క సువేజ్ ని క్లీన్ చేసే విధానంలోనే విషవాయువులు రిలీజ్ అయ్యాయి. అవి క్లీన్ చేస్తూ ఉండగానే ఈ వాయువుల వల్ల వాళ్ళు చనిపోయారు అన్నది వచ్చిన వార్త. అది ఒకటి. రెండవది ఉండి కూడా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం. ఇక్కడ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఉండి ఉపయోగించలేదా అసలు, లేదా డైరెక్ట్ గా డ్రైన్ లోకి కలుపుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ గా డ్రైన్ లోకి కలుపుతున్నారు అంటే ట్రీట్మెంట్ ప్లాంట్ అవుతుంది. ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే డైరెక్ట్గా వచ్చేసి గొంతేర ట్రీట్మెంట్ ప్లాంట్ చేసిన వాళ్ళు కాబట్టి బహుశా లేదేమో అనిపిస్తుంది. లేని కారణంగానే ఈ యొక్క విషవాయువులు అక్యుములేట్ అయిపోయినాయి అనిపిస్తుంది. తర్వాత భద్రతా చర్యలు కూడా జనరల్గా రొటీన్గా క్లీన్ చేయాలిగా వచ్చేసి మన వాటర్ ట్యాంక్స్ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేస్తుంటే మన అపార్ట్మెంట్స్లో కూడా శుభ్రంగా నీళ్ళు ఉంటాయి. అలా కాకుండా వాచ్మెన్ అజాగ్రత్త వలనో లేకుండా ఎవరు పట్టించుకోకపోలనో 6 నెలలు సంవత్సరం ఉంటే దాంట్లో వచ్చేసి ఏ విధంగా బూజు పట్టడము, లేకుంటే కొన్ని సందర్భాల్లో పిల్లులు పడము, కుక్కలు పడము, ఆ నీళ్ళు తాగుతుండడము, అంటే ఉండి కూడా దాన్ని సక్రమంగా క్లీన్ చేయకపోవడము, జాగ్రత్తలు తీసుకుపోవడం అనేది జనరల్గా జరిగిండొచ్చు. రైట్. ఒకసారి రామకోట గారి దగ్గరికి వెళ్ళాం. రామకోట గారు, మీరైతే ఏం చెప్తారండి? ఈ ఘటన జరగడానికి వెనకాల కారణాలు ఏమై ఉంటాయని ప్రధానంగా మీరు అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ పరిశ్రమలకి కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాలి. ఈ మార్గదర్శకాలు జారీ చేసే క్రమంలో ఏవైతే ఈ కార్యక్రమాలను శుభ్రంగా ఎప్పటికప్పుడు ఈ ప్లాంట్లు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి యంత్రాంగం ఉండాలి. ఏమవుతుందంటే మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో ఒక వ్యక్తిని పెట్టేసేసి ఆ వ్యక్తి టోటల్గా చూసుకుంటారనే కార్యక్రమాన్ని మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఏర్పడింది. అలా కాకుండా ఏంటంటే క్షేత్రస్థాయిలో వ్యక్తులు ఉండాలి. ఈ క్షేత్రస్థాయి వ్యక్తుల గురించి ఏంటంటే కనపట్టలేదు. ఒక మనిషి ప్రాణం అనేది ఎంతో ఇంపార్టెంట్ అనే విషయం అయినప్పటికీ ఎక్కడో అక్కర్లేదు. మనం చాలా చోట్ల మన మున్సిపాలిటీలో ఉండేటువంటి నల్లాల్లో దిగి చాలా మంది చచ్చిపోతున్న సంఘటనలు మనం బోర్డు చూస్తున్నాం. ఎక్కడైనా సరే గ్యాస్ మన ఇంట్లో కనుక మనం చెత్తబుట్టలో అన్నం పడేస్తే 2 రోజులు అయిన తర్వాత పులిసిపోతుంది. ఇది ఎక్కడైనా కూడా విషకారకంగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ కనుక మనం కనుక పరిగణలోకి తీసుకుంటే వీటి గురించి పరిపూర్ణంగా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. ఇవాళ మాట్లాడేటువంటి ఏ రాజకీయ నాయకులైనా కానీ రాజకీయ నాయకులు సపరేట్గా మేము ఎక్కడ పుట్టలేదు. మనం కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అయ్యి ప్రజల్ని ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఉందో ఆ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేసి ఇది మీ నియోజకవర్గంలో ఫలానా ఉంది, వీటికి సంబంధించిన రామకోట గారు మీరు చెప్తున్న దాని ప్రకారం కరెక్ట్ గా ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు రెస్పాన్సిబుల్ గా ఉండాలి అన్నదే మీరు చెప్తున్న అభిప్రాయం ప్రకారం మాకు అర్థమవుతున్న విషయం. రైట్. ఒకసారి ఇదే విషయాన్ని మీద మీరు హోల్డ్ అవ్వండి. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు, మీరేం చెప్తారండి ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి? ఏం చెప్తారు? నెక్స్ట్ క్వశ్చన్. ఆనంద్ ఆక్వా అనేటటువంటిది ఇట్స్ ఆక్వా ఇండస్ట్రీ. అదేమి రసాయనాలు తయారు చేసే పరిశ్రమ కాదు. అండ్ మోర్ ఓవర్ అది ప్రీ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ యూనిట్ కూడా అది కాదు. ప్రజలందరూ గ్రహించాల్సింది ఏంటంటే అది ఇట్స్ ఎ ప్రీ ప్రాసెసింగ్. అంటే రొయ్యల్ని తీసుకెళ్ళి దాని తలకాయలను వేరు చేస్తారు. అక్కడ జరిగే ప్రక్రియ అది. అయితే దాన్ని తీసుకెళ్ళి ఆ వేస్ట్ ఏదైతే వస్తుందో స్లడ్జ్ ట్యాంక్లోకి వెళ్తుంది. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వారికి ఉంది. అయితే దానికి అంతకుముందు వాళ్ళు పైప్ లైన్లు వేశారు. ఏదైతే ఎడిషనల్ వాటర్ ఏదైతే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే వాటర్ లోనే ఉన్నటువంటి వ్యవసాయం దానికి హార్టికల్చర్ ఏవైతే తోటలు ఇవన్నీ వేసుకున్నారో దానికి వినియోగిస్తున్నారు. దానికి వినియోగించగా ఎడిషనల్ వాటర్స్ ఏదైనా వస్తే దానికి అప్ టు మొగల్తూరు గొంతూరు ట్రైన్ వరకు వాళ్ళు పైప్ లైన్లు వేసుంటే 12వ నెల 6వ తారీఖు నాడు 2016వ తారీఖు నాడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఆ పరిశ్రమను విజిట్ చేసి జనవరి 11వ తారీఖు నాడు వాళ్ళు ఒక 3 అంశాల మీద మీరు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు ఇచ్చారు.
ఏదైతే గుంటూరు డ్రైన్ వరకు వేసినటువంటి పైప్ లైన్ మీరు తీసేయాలి. మీరు ఎంటైర్ వాటర్ని డిఫరెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చేటటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని మీరే మొత్తం వినియోగించుకోవాలి అనేటటువంటిది అక్కడ వాళ్ళు పెట్టి అది పైప్ లైన్ తీసేమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అప్పటికి నిన్న జరిగినటువంటి ఏంటంటే కేవలం ఏదైతే స్లడ్జ్ ట్యాంక్లో ఉన్నటువంటి ఆ వాల్వ్ సిస్టమ్ అది బ్రేక్ ప్రాబ్లం వచ్చి 4 రోజుల నుంచి అది ఫంక్షన్ కాలేదు. దాన్ని బాగు చేయడం కోసమే వాళ్ళు దిగారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే అప్పటికి 4 రోజులు అయింది కాబట్టి మీథేన్ గ్యాస్ ఎక్కడైనా ఏ నల్లాల్లో కానీ డ్రైనేజ్ సిస్టంలో కానీ ఎక్కడ మన ఇళ్లలో కానీ ఏదైనా ఈ వస్తువులన్నీ కూడా ఈ తడి పొడి చెత్తలన్నీ కలిపి ఒక బాక్స్లో వేసి 4 రోజులు పోయాక చూస్తే లిటిల్ బిట్ మీథేన్ అనేటటువంటిది ఒక వాయువు అది డెవలప్ అవుతుంది. కానీ రవికుమార్ గారు ట్యాంక్ ఉన్నప్పుడు ఎందుకు 4 days దాన్ని అక్కడ స్టోర్ చేయాల్సిన అవసరం ఏమో అదే చెప్తున్నాను. వాళ్ళు అక్కడ ఏదైతే ఆ వాల్ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ఫంక్షన్ కాకుండా 4 రోజులు అయింది. దానిని రిపేర్ చేయడం కోసమనే వాళ్ళు అందులో దిగారు. అయితే దానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మేనేజ్మెంట్ తాలూకా నిర్లక్ష్యం ఉంది. ఏమిటా నిర్లక్ష్యం? ఏదైనా ఇటువంటి చేసేటప్పుడు ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి నైపుణ్యత నేర్పించాలి. నైపుణ్యాలు చేసి వాళ్ళు అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. రామ్ కోటే గారు చెప్తున్నట్లుగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతల బాధ్యత ఏం లేదంటారు అందులో? ఇక్కడ ఒకటి ఉంది దీప్తి గారు, ఒక నియోజకవర్గంలో పరిశ్రమలు 1 ఉండొచ్చు 10 ఉండొచ్చు అనేక ఉండొచ్చు. కానీ నేతలు పోయి మేము అన్ని కూడా చేయడం వీఆర్ నాట్ ది టెక్నికల్ పీపుల్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మేము అవన్నీ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు అవన్నీ చూసే ఇచ్చారు. అన్ని అనుమతులతోనే ఇచ్చారు. లైసెన్స్ లేకుండా ఏమీ జరగలేదండి. అది ఇప్పుడు నిన్నట్టుది కాదండి, 2014లోనే ఇచ్చారు. కాబట్టి అన్ని అనుమతులు ఉన్నాయి వారికి, లేనిదేం లేదు. వాళ్ళు దే ఆర్ రన్నింగ్ ప్రాపర్లీ. స్లడ్జ్ ట్యాంక్ ఉంది, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఆ వచ్చేటటువంటి వాటర్ని వాళ్ళ తాలూకా అగ్రికల్చర్ దానికే వినియోగించుకుంటున్నారు. ఎడిషనల్ వాటర్ని ఏదైతే ఎక్కువ నీళ్ళు వస్తున్నాయో వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు వినియోగం కన్నా ఎక్కువ వచ్చేదాన్ని గుంటూరు డ్రైన్ వరకు కలిపారు. దాన్ని కూడా తీసేయమని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు జనవరి నెలలోనే వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే శాసనసభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు, మేము విజిట్ చేయడం వల్ల మాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మాకు తెలియదు. వీఆర్ నాట్ ది టెక్నికల్ పీపుల్. దానికి సంబంధించినటువంటి వారు చెప్పింది రైట్ రామ్ కోటయ్య గారు. ఏదైతే డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్స్ కావచ్చు, క్షేత్రస్థాయి అధికారులను పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వాల మీద. అది లేనప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి సిబ్బంది లేకపోతే ఆఫీసర్స్ పెట్టుకొని వాళ్ళు అన్ని ఇయర్లీ వాళ్ళు ఏదైతే స్టిపులేటెడ్ పీరియడ్ వారీగా ఉండేటటువంటి తనిఖీలు చేసి నివేదికలు రూపొందించాలంటే వారికి కూడా సమయంగా చాలదు. ఇది ప్రాక్టికల్. ఒకసారి రామ్ కోటే గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కోటే గారు ఇందాక మీరు మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు రవికుమార్ గారు నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు కానీ శాసనసభ్యుల గురించి ఏమంటున్నానంటే మనం మార్గదర్శకులు. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో జరుగుతున్న పొల్యూషన్లో ఈ విధంగా మిథేన్ అవుతుంది, డెవలప్ అవుతుందంటున్నారో వీటన్నిటికీ మార్గదర్శకాలు మన నియోజకవర్గాన్ని గీత గీసుకుని మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఏ ఇండస్ట్రీకి ఎలా ఉందనేది ఒకసారి గీసుకుని దానికి సంబంధించిన మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం శాసనసభ్యులు మనం పట్టు సాధించాలి. జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు శాసనసభలో చర్చకు వచ్చింది కాబట్టి దాని అందరి మీద ఎడ్యుకేట్ అవుతున్నారు. ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే శాసనసభ్యులు అయితే ఎవరైతే ఎన్నికయ్యారో మన నియోజకవర్గం గీత తీసుకుని మన నియోజకవర్గంలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ ఇండస్ట్రీస్లో ఏమేమి జరుగుతున్నాయి, దీంట్లో పొల్యూటెడ్ వాయుస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనే వాటి గురించి రాసుకుని వీటికి సంబంధించింది మన పీరియాడికల్గా చెకింగ్స్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కనుక చేస్తే కొంతవరకు ఇలాంటి నష్టాన్ని నివారించడానికి ఆస్కారాలు ఉంటాయి. వీటి గురించి మనం ఆలోచన చేయాలని దానికోసం చెప్పాను తప్పితే మిమ్మల్ని బాధ్యులు చేయాలని కానీ ఎవరిని రాజకీయంగా ఎవరున్నా కూడా వాళ్ళందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు తులసిరెడ్డి గారికి ఉంది, నాకు ఉంది, మీకు ఉంది. రైట్ రామ్ కోటే గారు, అగైన్ ఐల్ గెట్ బ్యాక్ టు యు. వెల్, అయితే TV9 స్టూడియో నుంచి మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు వైసీపీని రిప్రజెంట్ చేస్తున్న మాజీ మంత్రి పార్థసారథి గారు మనతో ఉన్నారు ఇప్పుడు. రైట్ సారథి గారు, ఆనంద్ ఆక్వా ఫుడ్ పార్క్ కి సంబంధించిన మొగల్తూరులో జరిగిన ఘటన గురించి ఇవాళ డిస్కషన్ లో భాగంగా ఇందాక రవికుమార్ గారు మాట్లాడుతూ ఆయన చేసింది ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నార్మ్స్ ప్రకారం అన్ని సాటిస్ఫాక్టరీగానే ఆ ఆక్వా ఫుడ్ పార్క్ కి ఉన్నాయి అని ప్రధానంగా చెప్తున్నమాట. రెండవది స్లడ్జ్ ట్రీట్మెంట్ ట్యాంక్ కూడా వర్క్ చేస్తోంది. ఎక్సెసివ్ గా వచ్చిన ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ నుంచి వచ్చిన వాటర్ ని మాత్రమే దాన్ని కలపడానికి ఆ గొంతేరు డ్రైన్ లో కలపడం జరుగుతోంది అన్నది వాడు చెప్తున్నమాట. మీరేం చెప్తారు? ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ గతంలో కరెక్ట్ అయినవి భవిష్యత్తులో తప్పుగా కూడా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే పోవాలి.
మేము ఫస్ట్ నుంచి చెప్తుంది ఏమిటంటే దీంట్లో విషవాయువులు వెలువడతాయి, దాని మూలంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ నీళ్లు కానీ గొంతేరు డ్రైన్ ఏదైతే ఉందో పూర్తిగా ఎండిపోయింది. అది ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందా లేదా ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందని కాదు క్వశ్చన్ అక్కడ. దాంట్లో ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ చేయకోకుండా వాడే వాటర్ ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లోకి వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే పైప్ లైన్స్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో ఆ ప్రభుత్వాన్ని ఈ సంఘటన జరిగే వరకు కూడా నిరభ్యంతరంగా నడుపుతా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. సో జనరల్గా ఏంటంటే మేనేజ్మెంట్లో తమకు తక్కువ ఖర్చు అయ్యే విధంగా ఏ విధంగా ఫ్యాక్టరీ నడుపుకోవాలో ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నంలో భాగంగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పింది. సో ఈరోజు ఏదైతే మేము చెప్పామో ఏది గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ గురించి, సో అటువంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం మార్చుకోవచ్చు కదా. ఎందుకు బేషిజాలిపోతుంది, ఎందుకు అంత రేపు కూడా అదే మేనేజ్మెంట్, సేమ్ మేనేజ్మెంట్ ఇస్ గోయింగ్ టు కండక్ట్ ది ఇండస్ట్రీ తుందూరులో. సో ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక్క నష్టం కూడా జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. దాన్ని ఎందుకు వాళ్ళకి సపోర్ట్గా చేయాలి? దాన్ని సముద్ర తీరంకో ఎక్కడైతే జరగదో నష్టం పూర్తిగా మినిమం అవుతుంది అక్కడ మార్చమంటున్నాం. రవికుమార్ గారు ఏం చెప్తారు మీరు? ఇక్కడ నేను ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను, ఇది ప్రీ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ ఏమి కెమికల్ రియాక్షన్స్ కెమికలైజేషన్ ఏమి ఉండదు. ఇక్కడ వచ్చినటువంటి రొయ్యల్ని దాని తలలు తీసేటటువంటి శుభ్రం చేసేటటువంటి కార్యక్రమం ఇక్కడ జరిగేటటువంటిది. అయితే వేరేజ్ గోదావరి ఆక్వా ఫుడ్స్కి సంబంధించి ఇట్స్ ఎ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్లో దేర్ మే బీ యూజ్ ఫర్ దాన్ని ఇచ్చేయడం కోసం కెమికలైజేషన్ చేసి అక్కడ వినియోగించవచ్చు. బట్ ఈ నిన్న జరిగినటువంటి పరిశ్రమలో ప్రాసెసింగ్ ప్రసక్తే లేదు. అక్కడ ఓన్లీ ఉండేటటువంటిది దాన్ని శుభ్రం చేసేదే అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను అంటున్నది ఇక్కడ మీరు కూడా క్యాచ్ చేయలేదు. ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే ఏదైతే ఈ స్లడ్జ్ వాటర్ ఉంది దాన్ని ట్రీట్మెంట్ చేసి మంచినీళ్ళ కింద మార్చిన తర్వాత వాళ్ళు వ్యవసాయానికి వినియోగించుకొని దానికన్నా ఎక్కువగా ఉన్నటువంటి నీళ్ళనే గొంతేరు వరకు పంపిస్తున్నారు. డైరెక్ట్ గా స్లడ్జ్ వాటర్ ని పంపించడం లేదు. ఇక్కడ క్లారిఫికేషన్ యూజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు స్లడ్జ్ డైరెక్ట్ గా తీర్చండి. నిన్న అక్కడ ఏంటంటే ఆ ట్యాంక్ ఏదైతే పోయిందో ఆ ట్యాంక్లో ఉన్నటువంటి వాల్ సిస్టమ్ ఏదైతే పోయిందో స్లడ్జ్ ట్యాంక్ వెళ్ళేటటువంటి దాన్ని రిపేర్ చేయడానికి వెళ్ళారు. 4 రోజులు అయింది కాబట్టి వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్, నేను అదే చెప్పాను ఇందాక కూడా, ప్రతి ఫ్యాక్టరీలో కూడా ఏ ఇండస్ట్రీలో అయినా సేఫ్టీ మేనేజ్మెంట్స్ పాటించాలి. సేఫ్టీ మేనేజర్స్ అపాయింట్మెంట్స్ వేయాలి. సేఫ్టీ మేనేజ్మెంట్స్ ఫాలో అవ్వకపోయినా ఆ కంపెనీకి కావాలని మీరు లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. అది 2014లో ప్రారంభించారమ్మా, ఇప్పుడు 2017కి వచ్చాం. అంటే ఆల్మోస్ట్ 3 years అవుతా ఉంది. అన్ని అనుమతులు ఉంటే తప్ప ఏ పరిశ్రమకి కూడా అనుమతులు రావు. 2014లోనే ఇచ్చారు. అంతకు ముందే పరిశ్రమ దానికి అన్ని అనుమతులు వచ్చాయి. 2014లో వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రొడక్షన్ని. సో అన్ని అనుమతులు తీసుకున్నారు. తీసుకోకపోతే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు పెడతారు, స్లడ్జ్ ఎందుకు పెడతారు, ఇవన్నీ పెట్టారు. అక్కడ ప్లాంట్ పెట్టేటప్పుడు అన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ దాని నిర్వహణ ప్రాపర్గా చేయడం లేదు. ఇక్కడ నిర్వహణలో ఉన్నటువంటి లోపం. ఏదైతే మేనేజ్మెంట్స్ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయో ఆ చర్యలు సేఫ్టీ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో తప్పనిసరిగా మేనేజ్మెంట్స్ తీసుకోవాలి. అక్కడే పరిశ్రమలో అన్ని పరిశ్రమలు కూడా నెగ్లిజెన్స్. రవికుమార్ గారు చెప్పిన మాటకి నేను వస్తాను. ఇది కేవలం ప్రాసెసింగ్ యూనిట్ కాదు, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్. ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లోనే ఇటువంటి దుర్ఘటన జరిగితే పూర్తిగా ప్రాసెసింగ్ రవికుమార్ గారు చెప్పిందంటే దీంట్లో ఎటువంటి గ్యాసెస్ వాడమో ఎటువంటి రావు అని చెప్పేసి చెప్తున్నారు. రావు అదే ఇండస్ట్రీ కెమికల్ రియాక్షన్ కానీ లేకపోతే ఎటువంటి గ్యాస్లు వాడని ఫ్యాక్టరీలోనే ఇటువంటి దుర్ఘటన జరిగితే మొత్తం అన్ని రకాల పూర్తి ప్రాసెసింగ్ ప్రీ ప్రాసెసింగ్ అన్నీ జరిగే చోట్ల ఎటువంటి దుర్ఘటన జరిగే అవకాశం ఉంటుంది? ఒకరంటున్నారు అక్కడ వాడతారు గ్యాస్ అని చెప్పేసి. సో అటువంటి చోట్ల జరిగితే ఎంత హెజార్డస్ అవుతుందో ఒకసారి ఆలోచించాలి. నేను చెప్పదలుచుకున్నాను, ఇందాక ఇంకోటి కూడా చెప్పారు ఏంటి, ఆ ప్రాసెస్ వాటర్ని మనం అక్వాకల్చర్ దీనికి హార్టికల్చర్కి లేకపోతే వ్యవసాయానికి వాడచ్చు అని చెప్పేసి. ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే మీరు తుందూరు డ్రైన్లోకి పైప్ లైన్ ఎందుకు వేసుకుంటారు మేనేజ్మెంటు? మీరు మేనేజ్మెంట్ దాంట్లోకి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ వాటర్ని అంతా దాంట్లో వదలాల్సిన అవసరం లేదు. మీరు ఎవరో వెళ్ళి పట్టుకునే వరకు కూడా దాంట్లోకి వదిలేరు కదా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. అంటే ఇందాక నుంచి ఆయన స్పెసిఫై చేసేది ఎక్సెసివ్ వాటర్ ని మాత్రమే డ్రైన్ ద్వారా పంపిస్తారు అని చెప్తున్నారు. ఏ ఎక్సెసివ్ వాటర్ మీరు అంటున్నారు కదా హార్టికల్చర్ వాడుకోవచ్చు అని, లేకపోతే రైతులకు ఇచ్చేసేయండి. ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ లో ట్రీట్మెంట్ అయినటువంటి వాటర్ ఏదైతే మంచినీళ్ళుగా మారుతాదో
ఆ నీళ్ళని వాళ్ళు వినియోగించుకోగా అది కండిషన్ అండి, వాళ్ళు అగ్రికల్చరల్ పర్పస్గా వినియోగం చేయాలి. ఇట్స్ ఎ కండిషన్ అండి, ఫ్యాక్టరీ అనుమతులు ఇచ్చిన దాంట్లోనే ఉన్నటువంటి కండిషన్ అండి. అది అనుమతించగా ఇంకా ఎడిషనల్గా వాటర్ ఉంటే వాడు పైప్ లైన్ వేసి గొంతేరు పంపిస్తున్నాడు. దాన్ని జనవరిలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి నువ్వు ఇమీడియట్గా ఆ పైప్ లైన్ రిమూవ్ చేయాలి, మొత్తం వాటర్ నువ్వే యూజ్ చేసుకో, లేకపోతే భూగర్భంలో పోనీయాలి తప్ప యూ షుడ్ నాట్ త్రో ది వాటర్ టు అప్ టు ది గొంతూరు డ్రైన్ అని చెప్పి వాడు క్లియర్ గా ఇచ్చాడు. వాడు ఎప్పుడు జనవరిలో ఇచ్చాడు. ఇన్సిడెంట్ ఎప్పుడైంది, మొన్న జరిగింది. ఐఎమ్ కమింగ్ టు హిస్ పాయింట్ ఓన్లీ. ఒకవేళ అవి పొల్యూటెడ్ వాటర్ కాదనుకుంటే గొంతేరులో వదిలితే ఏం నష్టం జరిగింది? పొల్యూషన్ లో మీరు వదిలితానికి వీలేదని అంటున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ రవికుమార్ గారు ఆయన లేపింది కూడా లాజికల్ పాయింట్. ఇన్ కేసు దానివల్ల నష్టమేం లేదనుకున్నప్పుడు దాన్ని ఎందుకు స్టాప్ చేయాలి? డ్రైన్స్ ఎందుకుంటే డ్రైనేజ్ వాటర్ వెళ్తానికే కదా. ఇప్పుడు అది గొంతూరు డ్రైన్ అనేది మన ఇరిగేషన్ డ్రైన్ అండి, అది ఫ్యాక్టరీ వాడికి సంబంధించి మనం ఇచ్చినటువంటి పర్మిషన్ వాడికి వాడు వినియోగం చేసుకోవాలి. ఎయిదర్ రీప్రాసెస్ వినియోగించుకోవచ్చు, అగ్రికల్చర్ వినియోగించుకోవచ్చు, వాడే వినియోగించుకోవాలి తప్ప మీరేం చెప్తారు? ఈ డ్రైన్ ని కేవలం ఇరిగేషన్ పర్పసెస్ కోసమే యూజ్ చేయాలా అండి? ఇండస్ట్రియల్ దగ్గర నుంచి వచ్చిన ట్రీట్మెంట్ అయిపోయిన వాటర్ ని అందులో కలపడానికి వీలేదా? ఇప్పుడు ఇది ప్రీ ప్రాసెసింగ్ అయినా ప్రాసెసింగ్ అయినా ఇక్కడ ఒక 5 మంది చనిపోయినారంటే ఒక మనిషి విలువ వచ్చేసి దానికి మనం విలువ కట్టాం కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించాలా. రెండవది వీరు చెప్పినట్లు యాజమాన్యం ఎప్పుడు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అనే దృష్టితోనే యాజమాన్యం ఎవరైనా సరే ఆలోచిస్తారు, వ్యాపారం చేసేదే అందుకు, అదే ఉద్దేశంతోనే. కానీ ప్రభుత్వ ఉద్దేశము జనరల్గా ఏంటుంది, 10 మందికి ఉద్యోగాలు, ఎక్కువ ఫ్రెండ్లీ, గవర్నమెంట్కు కొంత పన్నులు రావాలి, అభివృద్ధి కూడా కనిపిస్తుంది. అటు ఈ యాంగిల్లో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఆలోచించేటప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్లు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అనేది సిబ్బంది తక్కువగా ఉంటారు కాబట్టి పర్యవేక్షణ సిబ్బందిని ఎక్కువ పెట్టి వాళ్ళు ఫ్రీక్వెంట్గా తనిఖీ చేస్తూ ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఒకప్పుడు వచ్చేసి సీరియస్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం భోపాల్ దుర్ఘటన కూడా లీకేజ్ అనేది చిన్నదే కావచ్చు, దాని పర్యవసానాలు వచ్చేసి చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి చోట్ల ఈ యొక్క పర్యవేక్షణ అనేది చాలా అవసరం, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, ముందు పెట్టేటప్పుడే అది ఏ ప్రాంతంలో పెట్టాలా, ఈ యొక్క ఫ్యాక్టరీ వచ్చేసి అఫ్కోర్స్ చూస్తారనుకోండి, వీలంత వరకు కొన్ని ఇటువంటి వాతావరణ కాలుష్యం చేసేటి జనావాసాలకు దూరంగా పెట్టడము, జల కాలుష్యం వలన వచ్చేసి మొత్తము సముద్రం జలచరాలు చనిపోయే పరిస్థితి ఉంది. దాని ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి, ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ గా లివింగ్ ఏరియాకి సంబంధించి కాకుండా సముద్ర తీరానికి ఆలోచించాలి. వీరు చెప్పినట్లు కార్మికునికి ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా అవసరం. ఇక్కడ డే టు డే యాక్టివిటీస్లో ఈ యొక్క కార్మికులు ఎక్కువ మంది డే టు డే యాక్టివిటీస్లో కొంత నిర్లక్ష్యం వలన, లేకుంటే కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తెలియకపోవడం వలన, తెలిసి తీసుకోకపోవడం వలన జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాని మీద కొంత ప్రికాషనరీ మెజర్స్ చాలా అవసరం. రైట్ రవికుమార్ గారు, మీరు చెప్తున్న విషయం ప్రకారం జనవరి నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆ పైప్ లైన్ రిమూవ్ చేయాలి అని చెప్తే ఇప్పటి వరకు కూడా రిమూవ్ చేయని దానివల్ల అది కేవలం స్టాఫ్ అంటే పర్యవేక్షణ సిబ్బంది కొరత వల్లే జరిగింది అని అనుకోవాలా? రవికుమార్ చెప్పింది ఒక నిమిషం. మరి తులసిరెడ్డి గారు చెప్పినట్టు పర్యవేక్షణ ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్నా కూడా మానవ తప్పిదం మూలంగా కూడా లేదా టెక్నికల్ రీజన్స్తో తుప్పుబట్టో లేదా గమనించుకోవడం జరిగినప్పుడు భోపాల్ గ్యాస్ ఏంటి, యూనియన్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అన్నీ చూసుకునేవాళ్ళు, కానీ చిన్న తప్పు మూలంగా ఇప్పటికీ కూడా తరాలు ఆ నష్టాన్ని భరిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము చెప్తా ఉన్నాము, ఈ కొద్ది దూరం పెట్టి 10,000 తుందూరుది ఏముంది, గ్రామాల మధ్యలో మీరు చూస్తే ఇక్కడ మీరు కూడా వెళ్ళుంటారు, గ్రామాల మధ్యలో ఎందుకు పెట్టుకోవాలి మనం? దానికోసం అటువంటి పొల్యూషన్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ కోసం మీరు ఒక 40 కోట్లు పెట్టి పైప్ లైన్ దేనికోసం అంత తాపత్రయపడుతున్నారు? ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అక్కడ కొంచెం అనుమానించదగ్గగా కనపడతా ఉంది. ఎందుకు ఆ ఇండస్ట్రీ ప్రతిపక్షం అడుగుతుంది, వాళ్ళు పోరాటం చేస్తున్నారు, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? వీల్ సపోర్ట్ ది ఇండస్ట్రీ ఓన్లీ. రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ జరుగుతానికి మా సిద్ధాంతం అనే విధంగా వితండవాదాలు చేసి లేకపోతే బేసిజాలకు పోయి చేస్తాం కరెక్ట్ కదా. ముఖ్య ఉద్దేశం అంటారా, లేకపోతే ప్రతిపక్షం చెప్పే పాయింట్ కూడా కన్సిడర్ చేయాలంటారా? ఇక్కడ ఒక ఇండస్ట్రీ రావాలంటే అనేక సిస్టమ్స్ చూస్తారు. ఒకటి ల్యాండ్, దానికి ట్రాన్స్పోర్టేషన్స్ ఎలా ఉన్నాయి, అదర్ కమ్యూనికేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ ఏంటి, వర్కౌట్ అవుతుందా లేదా. ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఇవన్నీ పరిశీలన చేసి పారిశ్రామికవేత్తలు ఒక ఆలోచనకు వచ్చి ఇండస్ట్రీని పెడతారు.
ఈరోజు అక్కడ పెట్టేటటువంటి గోదావరి ఆక్వా దాంట్లో కూడా ఇట్స్ జీరో బేస్డ్ పొల్యూషన్ వాళ్ళు అన్ని మెజర్స్ తీసుకొని అక్కడ కూడా ఉన్నటువంటి కండిషన్స్ వాళ్ళ వచ్చేటటువంటి వాటర్ని ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన వాటర్ని కూడా వాళ్ళ అగ్రికల్చర్కి వినియోగించుకోవాలి తప్ప బయటకి ఇచ్చేయడానికి వీలు లేదు. తర్వాత ఇప్పుడు వారు చెప్పినట్టుగా పైప్ లైన్ అప్ టు ది సీ వరకు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుని ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నటువంటి ఇతర పరిశ్రమలు కూడా అన్నీ కలిపి ఆ వాటర్స్ అన్నింటినీ కూడా ఒక పైప్ లైన్లో కలెక్ట్ చేసి ఏదైనా ఎక్సెస్ ఆఫ్ వాటర్స్ వస్తే అవి అప్ టు సీ వర్క్ అనేటటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రీస్, పరిశ్రమలు అన్నీ కలిపి జాయింట్ వెంచర్లో అక్కడ ఒక ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే పరిశ్రమలు పెట్టేటటువంటి వాడు ముందు రావాలి. పరిశ్రమలు పెట్టేటటువంటి వాడు వస్తే ఇక్కడ నిన్న జరుగుతుంది ఏంటంటే నిర్లక్ష్యం మూలంగా యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమీ పాటించకుండా కార్మికుల్ని మీరు ఎలా పని చేసేయండి, ఈ పని చేసేయండి అని చెప్పడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు, నష్టాలు అనేక జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటిది మన హైదరాబాద్లో ఒకనాడు గ్రేటర్ హైదరాబాద్లోనే నాలా క్లీన్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా చనిపోయారు. ఒకసారి రామ్కోటే గారి దగ్గరికి వెళ్ళాం. రామ్కోటే గారు 2015లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సంబంధించి అక్వా ఫుడ్ పార్క్స్ నిర్మించడానికి 6,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ ఆనంద అక్వా ఫుడ్ పార్క్ కంపెనీకే ఈ టెండర్ ఇవ్వడం, 40% షేర్ కేంద్రం భరిస్తామని చెప్పడం జరుగుతోంది. అంటే ఇక్కడ క్లియర్ గా మేనేజ్మెంట్ ఇష్యూ కనిపిస్తున్నప్పుడు ఈ అంశానికి సంబంధించే కానీ లేకపోతే తుందూరులో రాబోతున్న గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్ కి సంబంధించి ఇంత వ్యతిరేక వస్తున్నప్పటికీ కూడా కేంద్రం పర్టికులర్ గా ప్రత్యేకంగా ఆనంద అక్వా ఫుడ్ పార్క్ ని ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇక్కడ ఆనంద అక్వా ఫార్డా లేకపోతే ఆనంద అక్వనా, గోదావరియా లేకపోతే రామ అక్వనా, దేని గురించి కాదు. ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా తరఫు నుంచి విపరీతమైనటువంటి డెవలప్మెంట్ ఉంది. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో దరిదాపుగా 10,000 కోట్ల రూపాయల ఆక్వా ప్రోడక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. అది విశాఖపట్నంలో జరిగిందా లేకపోతే భీమవరంలో జరిగిందా లేకపోతే మహల్తూరులో జరిగిందా అనేది చూడట్లేదు. ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి సేవ చేయడం కోసం మేము కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ఎందుకంటే ఇది భారతదేశంలో నుంచి మనకి కనుక ఈ ఆక్వా ప్రొడక్ట్స్ విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. ఈ మనకి ఏదైతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఇవి చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలుగా పరిగణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. రెండోది ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే ల్యాండ్ ఓనర్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా చూడకూడదు. ఎవరైనా ఒకళ్ళు ముందుకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో పెట్టుకుని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అక్కడ జరిగినటువంటి వ్యక్తిగతంగా మనం ఎవరిని పర్సనల్ గా తీసుకోకుండా వాటిని కనుక మనం పాజిటివ్ నేచర్ లో తీసుకుంటే కనుక ఆ మెజర్మెంట్స్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఇందాక రవికుమార్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నారు, అలాగే పార్థసారథి గారు చెప్తున్నారు. ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మనకి ప్రమాదం పొంచి ఉంది. మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ప్రాపర్ గా పెట్టకపోతే అక్కడ కూడా మనకి ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా మనకి విషవాయువులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎడ్యుకేట్ చేయండి ప్రజల్ని. ఎడ్యుకేట్ చేయడానికి కావాల్సింది ఏంటంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా యొక్క సహాయాన్ని రాష్ట్రానికి ఇస్తున్నాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. చేసే క్రమంలో ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నిపుణులైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేయండి. జిల్లాకు పొల్యూషన్ బోర్డు అధికారి ఉంటే ఆ పొల్యూషన్ అధికారి కింద ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో వ్యక్తుల్ని ఏర్పాటు చేయాలి. ఈ క్షేత్రస్థాయిలో చేసేటువంటి వ్యక్తులు ఏమవుతుందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమవుతుందంటే దరిదాపుగా పొల్యూట్ అయిపోయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డే పొల్యూట్ అయిపోయింది. ఆ పొల్యూట్ అయ్యే క్రమంలో ఏమైందంటే వాళ్ళని మేనేజ్ చేయడం వల్ల ఇది ఇష్యూస్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి కాకుండా చేయాల్సిన విధానాన్ని ఏం చేయాలంటే రామ్కోటే గారు మీరు 2 పాయింట్స్ స్పెసిఫై చేస్తున్నారు. ఒక పక్కటేమో అందరిని ఎడ్యుకేట్ చేయాలంటున్నారు, రెండోదేమో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో మేనేజ్ చేసి మరీ పెట్టుకుంటున్నారు, అందుకని ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు. రెండు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ కరెక్ట్. అవునండి, 2 కరెక్ట్ పాయింట్లే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి తూతూ మంత్రంగా చూడటం కాదు. అంటే ఇక్కడ ఈ అక్వా ఫుడ్ పార్క్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తూతూ మంత్రంగా ఇచ్చిన ట్రీట్మెంట్స్ దాని యొక్క రిజల్ట్స్ అన్ని తూతూ మంత్రంగా ఇచ్చారంటారా? ఇప్పుడు నేను ఆనంది గురించి నేను మాట్లాడట్లేదు. ఏరియాలో కూడా ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా.
ఈ విషయం గురించి గారు, ఒక చిన్న ఈ విషయంలో 4 days బిఫోర్ వాళ్ళు సెక్యూరిటీ మెజర్స్ తీసుకునే ఉంటుంటారు. కానీ ఏంటంటే ఆ 4 days సమయంలో ఒక వ్యక్తి దిగిపోయిన తర్వాత చాలా మంది తెలియక జరుగుతూ ఉంటాయి. ఒక కరెంట్ దగ్గరగా ముట్టుకున్నారు అనుకోండి, మనం మెజర్స్ ఏం చేయాలి, వాళ్ళు కర్ర పెట్టి కొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఏం చేస్తారు, రెండో వాడు కూడా వెళ్ళి పట్టుకుంటాడు. పీపుల్ ని ఎడ్యుకేట్ చేయాలి అన్నది ఇట్స్ నాట్ టుగెదర్ రెగ్యులర్ గా ఉన్న సబ్జెక్ట్. దట్స్ వెరీ ఫైన్. yes పార్థసారథి గారు, ఇప్పుడు వారు దేని పోలుస్తున్నారో అంత కరెక్ట్ కాదు. ఏది కుకింగ్ గ్యాస్ ఉంది, అది పేలిపోతుంది కాబట్టి మొత్తం తీసేయాలని. ఇప్పుడు రైస్ తింటే కూడా షుగర్ వస్తుంది, లేదా ఫ్యాట్ వస్తుంది, ఆయిల్ తింటే ఫ్యాట్ వస్తుంది, అట్లాగే గంజాయి తాగితే కూడా క్యాన్సర్ వస్తున్నారు. సో అది క్యాన్సర్, ఇది క్యాన్సర్ కాబట్టి దీన్ని పోల్చలేం. అట్లాగే ఇప్పుడు కొన్ని మనది కూడా ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న దేశం మనది. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇండస్ట్రీస్ని దూరంగా పెట్టినాయి. కొంచెం రిజెక్టెడ్ లిస్టులోనో మన ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినాయి. ఎందుకు పెడుతున్నాయి అవన్నీ కూడా? వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రజలను రక్షించుకోవడానికి. సో ఆ విధంగా మనం పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్కి ఏ విధంగా ప్రజలకి నష్టం జరగకుండా చూడాలో తప్పితే ఇండస్ట్రీస్ చాలా మంది వస్తారు. కానీ పార్థసారథి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్లుగా ఇండస్ట్రియలైజేషన్ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ అనే కాదు, జనరల్లీ ఇండస్ట్రియలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ఇతరత్ర ఫ్యాక్టర్స్ దగ్గర నుంచి ఓ పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్వయంగా 0% నో పొల్యూటెంట్ అని సర్టిఫై చేసిన నేపథ్యంలో ఏ అక్వా పార్క్ పెట్టినా అది మేనేజ్మెంట్ ఇష్యూ తప్ప గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఫ్యాక్ట్ టు ప్లే ఇన్ ఇట్. గవర్నమెంట్ హ్యాస్ ఎ రోల్, దే హావ్ టు టేక్ ఎ పాలసీ. ఇటువంటి ఇప్పుడు లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకప్పుడు సిటీ హైదరాబాద్ చుట్టూ లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే యూ గాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఏది అటువంటి ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం మూలంగా 5 చనిపోయారు. దీన్ని మేము ముందుకు తీసుకొస్తున్నారు ప్రజలు కానీ లేదా రాజకీయ పక్షాలు కానీ. మూవ్ ఇట్ టువర్డ్స్ మన సీ కోస్ట్ కానివ్వండి, లేదా ఎక్కడైతే ప్రజలు నివాసాలు ఉండవో అక్కడికి తీసుకెళ్ళండి, ప్రజలకి దూరంగా తీసుకెళ్ళండి. జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి విధానాలు మీరు అవలంబించండి అడుగుతున్నాం. మేము ఇండస్ట్రీ వద్దు, అసలు ఇండస్ట్రీ రాష్ట్రం రావడానికి లేదు, అక్వా ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీస్ కోస్ట్ దగ్గరే ఉండాలి అన్నది ప్రతిపక్షం చెప్తున్నారు. చెప్పండి పార్థసారథి గారు, చెప్పండి. పార్థసారథి గారు, చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. మీరు మనం కనుక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాలు చూస్తే గ్రామాలు పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మీకు తెలియని విషయం ఉందో లేదో, ఇక్కడ నుంచి పొల్యూట్ కాకుండా చూద్దాము. ఇక్కడ నుంచి పొల్యూట్ కాకుండా చూద్దాం. కనీసం మనం ఇక్కడ నుంచి పొల్యూట్ కాకుండా చూద్దాం. గతంలో జరిగిపోయినాయి. ఇప్పుడు భీమవరం పరిసర ప్రాంతాల్లో 25 నుంచి 30 వరకు అక్వా ఫుడ్ పార్క్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా కాకుండా చూద్దాం. గొంతేరు డ్రైన్ ఎండిపోయింది, రేపు ఇంకా పంట పొలాలు కూడా ఎండిపోకుండా చూద్దాం అని అంటున్నాను నేను మిమ్మల్ని. ఇప్పటికైనా రివైజ్ అంటే లాస్ట్ 30 years నుంచి చూసుకుంటే ఇంతకుముందు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ ఏ ఇండస్ట్రీలో కూడా ఉండేవి కాదు. పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి పరిశ్రమ అసలు ఏదీ లేదు. ఇప్పుడు రీసెంట్ ఇయర్స్ అంటే ఒక 5-6 years నుంచి ప్రతి ఇండస్ట్రీలో, ఏ ఇండస్ట్రీ కానివ్వండి, పొల్యూషన్ మెజర్స్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ కూడా మస్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది లేకుండా పర్మిషన్ ప్రొడక్షన్స్కి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్నీ పెడుతున్నారు, దాన్ని నిర్వహణ చేస్తున్నారా లేదనేది ఇక్కడ ప్రశ్న. నిర్వహణలో ఉండేటటువంటి లోపాల వల్ల జరిగేటటువంటి ప్రమాదాలే ఈరోజు పరిశ్రమలో జరుగుతున్నాయి. బట్ ఇండస్ట్రీ ఎక్కడ రావడం వలన ఎక్కడ పెట్టనివ్వండి, వేర్ ఎవర్ ఇట్ ఈజ్, లొకేషన్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా. ఓన్లీ ద థింగ్ ఈజ్ అన్నీ పెడుతున్నారు, కానీ వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ అయినా తగ్గించుకోవచ్చు కదా అనేటటువంటి మేనేజ్మెంట్ల వాళ్ళ తాలూకా స్వార్థానికి అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. బెస్ట్ వైపు దగ్గర పెట్టడం వల్ల పెద్దగా వచ్చే ఉపయోగం ఏమీ లేదండి. ఎందుకనంటే రేపు సముద్రం ఒక సునామీ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఇవి వచ్చేటప్పుడు ఆ రోజు వాటికి ఉండేటటువంటి సెక్యూరిటీ సేఫ్టీ పాయింట్స్ ఏంటండి. కాబట్టి ఇండస్ట్రీ పరిశ్రమ పెట్టేవాడు తనకి ఎక్కడైతే పరిశ్రమ పెడితే బాగుంటుంది అనేది వాళ్ళు చూస్తారు. పరిశ్రమల్ని ఈరోజు మన స్టేట్లో అసలే పరిశ్రమ లేకుండా మనం ఉన్నాం. పారిశ్రామిక ప్రగతి పెంచాలి, రావాలి. అయితే పొల్యూషన్ మనం ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ సామాన్యుడు కానీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో ఆ అనుమతులన్నీ ఆ పరిశ్రమల్లో అమలు చేస్తున్నారా లేదా, అమలు చేసేదానికి పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలనేటటువంటిది నా భావన అండి. ఎక్కడైనా కూడాను ఈరోజు నా దగ్గర నా నియోజకవర్గంలో ఎన్ఏసి నాగార్జున అగ్రికెమికల్ లిమిటెడ్ ఒక ఇండస్ట్రీ ఉందండి. ఒక 10-15 years బ్యాక్ వాళ్ళు అసలు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ చేయలేదండి. అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జీరో బేస్డ్కి వెళ్ళారండి. అంటే దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. మొగల్తూరు, తుందూరు రెండు ఆక్వా అయినప్పటికీ, రెండు ఆక్వా సంబంధమైనప్పటికీ మొగల్తూరుకు సంబంధించిన ఇష్యూ, కార్మికులకు సంబంధించిన ఇష్యూ వారు చెప్పినట్లు అక్కడ నిర్వహణలో
ప్రికాషన్ తీసుకోకపోయినా లీక్ వాయువులు లీక్ అయ్యి అది సేఫ్టీ వాల్వ్స్ తుందూరుకు సంబంధించి ఇది ప్రజల నుండి వస్తున్నది. ఇక్కడ కార్మికులకు సంబంధించిన ఇష్యూ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన తుందూరు వచ్చేసి వాళ్ళు వచ్చేసి భవిష్యత్తులో వచ్చేసి మొత్తం వాళ్ళ డిఫరెన్స్ జరగట్లేదు. నేను అనేది ఏంటంటే సీ కోస్ట్ దగ్గర పెట్టడం వల్లే వచ్చే ఉపయోగం ఏం లేదు అన్నది రవికుమార్ గారు స్పెసిఫై చేశారు. దీంట్లో రెండు ఉన్నాయి. సీ కోస్ట్ అని మాత్రం సీలో కూడా వచ్చేసి ప్రాణికోటి ఉంది, దాని గురించి కూడా చూసుకోవాలా మనం వచ్చేసి మానవులు లేవు. ఇప్పుడు ఆ జాగ్రత్తలన్నీ ప్రాపర్ గా అదే అవి తీసుకోవాలి వచ్చేసి ముందు తీసుకుంటున్నామనే చెప్తున్నారు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కానీ దాని తర్వాత మెయింటెనెన్స్ కాడ తీసుకోవడంలో వారు చెప్పినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల వచ్చేసి తప్పు జరుగుతూ ఉంది. తర్వాత కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఉండి కూడా కొంత కాస్ట్ దృష్టిలో పెట్టుకుని ఎక్విప్మెంట్ యూజ్ చేయకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. తర్వాత యూజ్ చేస్తూ ఉండి కూడా దాని నిర్వహణలో వచ్చేసి ఒక మనము ముందు చెప్పినట్లు నిరంతర జాగ్రత్త. ఎందుకంటున్నామంటే సముద్రంలోకి ఈ ఎఫ్లూయెంట్స్ అన్నింటినీ కూడా సముద్రంలో వదిలేమని కదా మేము చెప్పేది. మీరు ఎట్లాగో ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతారు, శుద్ధి చేస్తారు, అన్నీ చేస్తారు. అక్కడ చేస్తాం మనం ఏంటంటే అక్కడ ప్రజావాసాలు తక్కువ ఉంటాయి, అక్కడ జన నివాసాలు ఉండవు, అక్కడ గ్రామాలు ఉండవు. కాబట్టి ఏదైనా తప్పు జరిగితే ప్రజలకి నష్టం జరగకుండా ఉంటుంది. పంట భూములు అక్కడ ఉండవు కాబట్టి పంట భూములకు నష్టం జరగకుండా ఉంటుంది. అక్కడ త్రాగునీటి చెరువులు ఉండవు, సో దానికి నష్టం జరగకుండా ఉంటుంది. చెరువులు సముద్రంలోకి వదిలేసేస్తా ఎన్ని కూడా ప్రాణులు కదని మేము కరెక్టే సముద్రంలోకి వదలమని చెప్పాం. మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తారో, మీరు ఏదైతే భూమిలోకి వదిలేస్తారంటున్నారో, మీరు ఏదైతే ఇంకా మీరు ట్రీట్మెంట్ చేసి వేరే దానికి వాడుకోవాలనుకున్నారో అక్కడ వాడుకున్నారు. ప్రజలకు నష్టం జరగకూడదు. ఓకే, ఒకసారి రామ్కోటే గారి దగ్గరికి వెళ్దాం. రామ్కోటే గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇవాళ జరిగినటువంటి ప్రమాదాన్ని మనం రాబోయే రోజుల్లో మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొక్కజొన్న వాడేటువంటి రైతులు ఉన్నారనుకోండి, గుళికలు వేస్తూ ఉంటారు చేత్తో. ఆ చేత్తో గుళికలు వేయటం వల్ల వాళ్ళ యొక్క హ్యాండ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా పాడైపోయి కనపడే సంఘటన నాకు నేను రైతుని, పార్థసారథి గారు రైతు, అలాగే తులసిరెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రవికుమార్ గారు కూడా. ఏంటంటే ఈ గుళికలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి? గ్లౌస్ వేసుకోవాలి. ఇలా రైతులను ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు యాక్వా పరిశ్రమలో ఆయన ఏమంటున్నాడు, తీసుకెళ్లి సముద్రంలో వదలంటాడు. సముద్ర రాంకోటి గారు మీరు కరెక్ట్ చేసుకోండి. నేను సముద్రంలోకి వదలమని లేదు, సముద్రంలోకి వదలమల్లా. సముద్రం దగ్గర మీరు ఏదైతే ట్రీట్మెంట్ ఇవన్నీ అంటున్నారు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటున్నారో అక్కడ పెట్టండి. ఏదైనా జరగరాని పరిస్థితుల్లో ఉంటే మనుషులకి నష్టం జరగకుండా ఏదైనా చేపలకు జరగవచ్చు అని అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ 2012వ సంవత్సరంలో కూడా ఇలాంటి ఘటన ఒకసారి జరిగినప్పుడు ఇప్పటి వరకు ఆ యొక్క ఫ్యాక్టరీ మీద కానీ లేకపోతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యంత్రాంగం మీద కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఇప్పుడన్నా మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి అన్నది ఆయన చెప్తున్నమాట. మరి 2015లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదండి? ఇక్కడ ఏ ఇండస్ట్రీ అండి? ఇది ఎక్కువ పార్క్ ఫుడ్ పార్క్ కి సంబంధించి ఇందులో మెగా ఇప్పుడు ఉన్న సంబంధించి ఇప్పుడు పరిశ్రమల్లోకి వెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ ఏ సెపరేట్ డిపార్ట్మెంట్స్ అండి. ఇంకా వారందరూ కూడా ఓవరాల్ గా సూపర్వైజ్ చేయాల్సింది కూడా గవర్నమెంట్ సూపర్వైజ్ చేస్తుంది. అందుకనే అండి మెజిస్టీరియల్ విచారణ అని ఒక పరిశ్రమలో ఎవరైనా చనిపోతే ఆ యాక్ట్లోనే పెట్టారండి. ఇమీడియట్గా దానిపైన మెజిస్టీరియల్ విచారణ చేయడం, ఎవరిదైతే ఉంటాయో ఎవరిపైన కేసులు పెట్టాలనేటటువంటిది ఆ మెజిస్ట్రేట్ విచారణలు అన్నీ కూడా తేలుతాయండి. దానికి కూడా దేర్ మస్ట్ బి స్టాండర్డ్ ప్రొసీజర్స్ అండి. అక్కడేం లేకపోవడం అనేటటువంటిది ఎవరైనా ఉంటే అది బహుశా పూర్తిగా తెలుసుకోలేకపోవడం వల్ల అనేసేటటువంటి మాటలే తప్ప ఈ స్టాట్యూటరీ ఒక మ్యాండేటరీ ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఒక పరిశ్రమలో ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడమే అనేది ఒక పాయింట్ అయితే మెజిస్ట్రేట్ విచారణ జరుపుతారండి. మెజిస్ట్రేట్ విచారణ జరిపిన తర్వాత అందులో అంటే నో మెజిస్ట్రియల్ విచారణ అంటే ఆర్డీఓ క్యాడర్ తో నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఆర్డీఓ క్యాడర్ తో మెజిస్ట్రియల్ విచారణ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుందండి. అది దానికి మ్యాండేటరీ ప్రొసీజర్స్ అండి. అవి దాన్ని మనం అది ప్రొసీజర్స్ అన్ని అడాప్ట్ అవుతాయండి, ఏది అడాప్ట్ కాకుండా ఉండదండి. అయితే అందులో ఏమి అంశాన్ని తేల్చారు లేకపోతే ఎందువల్ల జరిగింది అనేటటువంటిది కూడా కొన్ని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, మొత్తానికి ఇవాళ న్యూస్ వాచ్ లో నేతలందరూ పాల్గొనడం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమవుతున్న అన్నారు. మేము అనేది ఏంటంటే దీంట్లో ప్రభుత్వ పర్యవేక్షణ వైఫల్యం అని చెప్పేసి మన అందరం కూడా ఒప్పుకున్నాం. పొల్యూషన్ డిపార్ట్మెంట్తో లేకపోతే ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో లేదు కాబట్టి. ఇంతకుముందు 2015లో జరిగినా కూడా ఇప్పుడు దాకా ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా ఉంది కాబట్టి ఇంకా బెటర్ దీనికోసం
ఏది ఏ ట్రీట్మెంట్ జ్యుడిషియల్ ట్రీట్మెంట్ జరుగుతోంది ఆ విచారణ జరుగుతున్నా కూడా ఇంకోసారి జరిగింది కదా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నా కూడా. 2015 ఇలా మనం issue continue చేస్తుంటే 2010 మీరే అన్నారు. it keeps on continuing. 2015 కాబట్టి అటువంటి Information లేదు. గవర్నమెంట్ ఎంక్వైరీ కాకుండా బయట బాడీతో ఎంక్వైరీ చేయండి తెలీదు. మేము స్టేజ్ Judicial inquiry కానీ అటువంటి నాకైతే చేయండి. ఇన్ఫర్మేషన్ లేదు. రైట్ మొత్తానికి ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ కి ఎవరు అగేన్స్ట్ కాదు, కాకపోతే ఇవి నిజంగా ప్రజల్ని ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే అక్కడ పర్యవేక్షణ లోపమైనా కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి ప్రాపర్ గా వస్తున్న స్టేట్మెంట్స్ పరంగా అంటే 100% అవే పొల్యూట్ అవ్వకుండా ఇచ్చిన స్టేట్మెంట్స్ అవే కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యం షుడ్ బి అండర్ ది ఫస్ట్ ప్రయారిటీ అనేది అందరూ చెప్తున్న మాటే. దీనికి తగ్గట్టుగా ఇండస్ట్రియలైజేషన్ కూడా ప్లాన్ చేసుకోవడం వల్ల అప్పుడు ఈ నష్టాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ నేతలందరూ పార్టిసిపేట్ చేసినందుకు న్యూస్ వాచ్ లో. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. మరిన్ని కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.